మిత్రమా, ఈ సృష్టిలో నిజమైన విజేత ఎవరో తెలుసా? వేలాది మంది మీద ఆధిపత్యం సాధించినవాడు కాదు, తన ఆలోచనలను, తన భావోద్వేగాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడే అసలైన మహాబలవంతుడు. జీవితం అనే మార్గం ఎన్నో మలుపులతో నిండి ఉంటుంది. ఎప్పుడు ఆనందం తలుపు తడుతుందో, ఎప్పుడు పరీక్షల కాలం మొదలవుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ కష్టాలు ఎదురైనప్పుడు ఆశను కోల్పోకుండా, విజయాలు వచ్చినప్పుడు అహంకారానికి బానిస కాకుండా నిలబడటం మనిషి గొప్పతనం. ఎవరి హృదయంలోనూ అతిగా మమకారముండదో, ఎవరు భయానికి తలవంచకుండా ధైర్యంగా ముందుకు సాగుతారో, ఎవరు కోపం అనే అగ్నిలో తమ వివేకాన్ని కాల్చుకోరో వారినే స్థితప్రజ్ఞులు అంటారు. అంటే తుఫానులు ఎన్ని వచ్చినా తన స్థిరత్వాన్ని కోల్పోని పర్వతంలాంటి వ్యక్తి అని అర్థం. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకో మిత్రమా, కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది, కానీ నీ అంతరంగం మాత్రం ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలి. సుఖం, దుఃఖం అనేవి ఆకాశంలో తేలియాడే మేఘాల వంటివి. నువ్వు మాత్రం వాటిని చూసే విశాలమైన ఆకాశంలా ఉండు. నీలో ఈ నిశ్చలత్వం, ఈ ఆత్మస్థైర్యం ఏర్పడిన రోజు నుంచి ప్రపంచం నీకు విసిరే ప్రతి సవాలును నువ్వు జయించగలవు. నీ బలం నీలోనే ఉంది మిత్రమా. నీ స్థిరమైన మనసే నీ జీవితంలోని అతి పెద్ద విజయం.